శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 12వ తేదీ జూలై 2025వ సంవత్సరం శనివారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ఎన్నో రకాలైనటువంటి మానసిక ఒత్తిళ్ల మధ్య ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితుల పన్నీటి జల్లు చాలా హాయిగా అనిపిస్తుంది. ప్రశాంతమైన వాతావరణం ఉంది. మా పనులు మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఎవరి వల్ల వ్యతిరేకత లేదు. మా వల్ల ఒకరికి లేదు, ఒకరి వల్ల మాకు లేదు. జీవితం ప్రశాంతంగా గడుస్తోంది అనేలాగా గ్రహస్థితులు ఉన్నాయి. మీకు జరగబోయే అంశాలు కూడా అంతే ప్రశాంతంగా ఉన్నాయి. లాభస్థానంలో రాహు బాగున్నారు. మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో ఎక్కడి నుంచైనా సరే వ్యతిరేకత లేకుండా లబ్ధి కలిగేటట్టు చేస్తారు. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు మీ మాట విలువని మరీ పెంచేస్తున్నారు. గృహంలో ఐకమత్యాన్ని తెచ్చిస్తున్నారు. తృతీయంలో రవి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాన్ని ఇస్తున్నారు. చతుర్థంలో బుధుడు చక్కటి సంపదల వృద్ధిని ఇస్తున్నారు. ఇంకా ఏమి కావాలండి? ఇన్ని రకాల డివిజన్స్ మీకు బాగున్నాయి అన్నప్పుడు ఇంకా అద్భుతమైన ఫలితాలే ఉంటాయి. ఇంకా దృష్టులు ఉంటాయి, ఇంకా కలయికలు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయనే చెప్పాలి. అనేక విధాలా బాగున్నప్పుడు మనము ప్రత్యేకంగా ఏమి చేసుకోవాలి? భగవంతుడికి కృతజ్ఞతని చెప్పుకోవాలి. ఇక్కడ శనిగారి యొక్క స్థితి బాలేదు, గురువుగారి యొక్క స్థితి బాలేదు, కేతువు యొక్క స్థితి బాలేదు. కాబట్టి వీరి యొక్క స్తోత్రపారాయణాలు చేసుకుంటూ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇన్ని 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంటూ మీరు దుష్ట ఫలితాలు ఏవైతే ఇస్తున్న గ్రహాలకి వాటికి పరిహారాలు చేసుకుంటున్నారో వెరసి చాలా వరకు 100% మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చెయ్యండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. కోర్టు విషయాలు ఇత్యాది విషయాలు కనుక మీకు ఏమైనా ఉన్నట్లయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. సర్వత్రా శుభము కలిగే విధంగా మీ మనస్సంకల్పాన్ని, మీ ధ్యేయాన్ని మార్చుకోండి. సంకల్ప సిద్ధి జరుగుతుంది. మానసిక ప్రశాంతతతో ఉంటారు. మిగతా విషయాలలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి వారికి మహోన్నతమైన కాలం అని చెప్పాలి. రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా వ్యయంలో శనిగారు ఉన్నారు. ఎంత లాభాలను చేకూరుస్తారంటే అంత లాభాలను చేకూరుస్తారు. ద్వితీయంలో గురువు గారు ఉన్నారు. మీ వాక్కు బాగుంటుంది, మీ వ్యక్తిత్వం బాగుంటుంది, మీకు వనగూరే సంపదలు బాగుంటాయి. ఊహించని విధంగా వచ్చే ధనలాభాలు కూడా మిమ్మల్ని ఎంతో ఆనందానికి గురి చేస్తున్నాయి. తృతీయ స్థానంలో బుధుడు బాగున్నారు. ఇంకా అసలు అన్ని విధాలుగాను అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మనస్సంకల్పాలు నెరవేరుతాయి. మనోబలం పెరుగుతుంది. అలాగే చక్కటి వాక్శుద్ధి ఉంది. ఎవరికి ఏ మాట ఇచ్చి ఉన్నారో లోగడ అవన్నీ ఇప్పుడు నెరవేర్చుకునేటటువంటి కాలం కనిపిస్తోంది. నెరవేరుతాయి. సంపదలు పెరుగుతాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. ధన అంశాలు, ధనానికి సంబంధించి ఒక్క ఉద్యోగ జీవితంలోనే ధనం వస్తుంది అని కాదు, ఇంకా ఇతరత్ర మీరు ఎప్పుడన్నా ఎవరికన్నా ఇచ్చి మర్చిపోయినవి రావచ్చు, ఎవరన్నా మీకు ఇద్దామనుకున్నవి రావచ్చు, లేకపోతే ఈ ధనము మనము వీళ్ళ దగ్గర నుంచి ఏదన్నా మనము చేసిన సేవలకి గుర్తింపుగా అవతల వాళ్ళు ఇవ్వచ్చు, ఒక బహుమానంగా ఇవ్వచ్చు, ఒక కానుకగా ఇవ్వచ్చు. ఏ రూపకంగా ధనము మీకు వస్తుందో చెప్పలేం. ఆ విధంగా వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. భూమి వల్ల అవ్వచ్చు, ఆస్తుల వల్ల అవ్వచ్చు, పెద్ద మనుషుల పంచాయతీలు కలహాలకి దారితీస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి. అలాగే మణిద్వీప వర్ణన ప్రతిరోజు పఠించుకుంటూ ఉండండి. ఇది కూడా మీకు చాలా మేలు చేస్తుంది. మిమ్మల్ని మనశ్శాంతి ఎక్కువగా అయ్యేటట్టుగా చేస్తుంది. శుభం. మిథున రాశి వారికి శుక్రాచార్యుల వారి బలం బాగుంది, గురువు గారి బలం బాగుంది, బుధుడి బలం బాగుంది, కుజ కేతువుల యొక్క బలం బాగుంది. దశమ స్థానంలో శనిగారి యొక్క స్థితి కూడా బాగుందనే చెప్పాలి. ఎందుకంటే ఉద్యోగ జీవితం రీత్యా కూడా వీళ్ళకి ఏం వ్యతిరేకతలు అయితే కనబడడం లేదు. జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోవాలంతే. ఏదో ఎదురొస్తాయి అనేదైతే లేదు. చక్కగా సజావుగా వెళ్ళిపోతూ ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి బాగుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత కనిపిస్తుంది.
సంతానం బాగున్నారు, మాతృవర్గ రీత్యా కూడా బాగానే ఉంది అని చెప్పచ్చు. స్థానచలనం, అనుకూల స్థానచలనం ఉంది. ఉద్యోగంలో మీరు కష్టపడి చేసుకునేటటువంటి ఉద్యోగం మీకు ప్రశాంత జీవితాన్ని ఇస్తుంది. అలాగే రుణభారాలు ఏమన్నా ఉన్నాయా అంటే రుణభారాలు తగ్గిపోతున్నాయి. వ్యక్తిగతంగా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటటువంటి కాలంగా కనిపిస్తోంది. దైవ కార్యాలు చేస్తారు, పెద్దలను గౌరవిస్తారు, పెద్దల మాటకు విలువిస్తారు, పెద్దలతో ఆలోచనలు చేస్తారు. ఆ ఆలోచనల సారం ఒక మంచి నిర్ణయం తీసుకునేటట్టుగా ఉంటుంది. ఇదంతా కూడా గురుబలమే అని చెప్పి తెలియజెప్పచ్చు. అనేక విధాల మనశ్శాంతి ఉంది. ఇంకా ఇంకా మనకి బాగుండాలి అని ఏ మనిషి అయినా కోరుకుంటారు. కాబట్టి ఇంకా బాగుండడం కోసం మీ ఇష్టదేవతారాధన చెయ్యండి. నవధాన్యాలు దానం ఇవ్వండి, కొంచెం కొంచెం పరిమాణంలో తీసుకుని దానం ఇవ్వండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చంద్రుని యొక్క గమనం బాగుంది, శుక్రాచార్యుల వారి గమనం బాగుంది. ఇవి మంచిగా చెప్పదగినటువంటి అంశాలు. అయితే మిగతా 7 గ్రహాల యొక్క అననుకూలత ఉంది. గురువుగారి సంగతి అననుకూలత అని చెప్పకూడదు. ఎందుకంటే వారు వ్యయస్థానంలో ఉన్నప్పటికీ శుభకార్యాల మీదనే వ్యయం చేస్తారు. కాబట్టి మనకు అది పుణ్యం రూపంలో వస్తుంది. ఇప్పుడైతే ధనము ఖర్చు అవుతుంది అన్న మాటే కానీ దానివల్ల చాలా చక్కటి మేలు జరుగుతుంది. మరి ఈ రకంగా 7 గ్రహాల యొక్క అనుకూలత లేదు అంటే వాటిని మీరు స్తోత్ర రూపాలలో పెంచుకోవాలి, లేదా హోమం చేసి గ్రహబలాలు పెంచుకోవాలి, దానము చేసి నవధాన్యాలు గ్రహబలాలు పెంచుకోవాలి, లేదా అన్నదానము చేసైనా గ్రహబలాలు పెంచుకోవాలి. ఎవ్వరికి మేము ఈ పని చేస్తాము అనే హామీ ఇవ్వవద్దు. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కుజకేతువులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. మీరు ఇచ్చిన మాట భంగం అయిపోతుంది, వాగ్దాన భంగం అయిపోవడానికి అవకాశం ఉంది. తీరడం కష్టం ఈ టైంలో మీరు మాట ఇచ్చినట్లయితే. కాబట్టి ఈ సమయంలో ఇచ్చేటటువంటి వాగ్దానాలు ఏవి ఉండకూడదు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక మీరు ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళండి. పూర్వం చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి, లేదా ఇప్పుడు ప్రారంభిస్తున్న పనులకి మీ కృషి మాత్రమే మిమ్మల్ని కాపాడుతూ వెళ్తుంది. మీ దైవభక్తి మాత్రమే మిమ్మల్ని అభివృద్ధి పదంలో ఉంచేటట్టుగా చేస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు ప్రతినిత్యము చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి చంద్రుని యొక్క స్థితి చాలా బాగుంది, గురు రవిల యొక్క స్థితి చాలా బాగుంది, శుక్రాచార్యుల వారి స్థితి బాగుంది. 4 గ్రహాల యొక్క అనుకూలత ఎప్పుడైతే బాగుందో వీరికి చాలా బాగుంది అనే చెప్పాలి. అంటే ఉత్తమమైన యోగాలు ఉంటాయి. కానీ అననుకూలంగా ఉన్న గ్రహాల ఆ దుష్ట ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. ఇక్కడ వచ్చిన చిక్కే అదిగా కనిపిస్తోంది. తప్పనిసరిగా ప్రయత్నాలు చెయ్యండి. దుష్ట ఫలితాలు తగ్గిపోవడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటారో చెయ్యండి. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం ప్రతిరోజు చెప్తూనే ఉన్నా నేను, ఇవేవైనా చెయ్యండి అని. ఒక్క ఆవుకి మీరు ఒక 40 రోజుల కాలం నవధాన్యాలని రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే శుభ్రంగా కడిగి ఆవుకి పెట్టండి. లేదా అన్నము ప్రత్యేకంగా కొంచెం అన్నం వండేసి దానిలో నల్ల నువ్వులు కలిపి కొంచెం ఒక బెల్లం గడ్డ పెట్టి ఆవుకు పెట్టండి. అలాగే గోగ్రాసానికి ధనము ఇవ్వండి గోశాలకి, లేదంటే మీరే గోగ్రాసం కొని వారికి ఇవ్వండి. ఇలా ఏది చేసినా గోవుకి చేసింది ఏ సేవ అయినా సరే, ఆహారం పెట్టడం అనే సేవ చెయ్యాలి. మీరు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. గోపూజ చెయ్యండి వీలైతే, లేదంటే గ్రాసం ఇచ్చి ఊరుకోండి. దుర్గ పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. దుర్గ నామాలు చదువుకోండి. అలాగే వినాయకుడి నామాలు 12 నామాలు కీర్తించినా కూడా చాలు. సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తరం చదవడానికి ప్రయత్నం చేసుకోండి. ఇక మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. లేదు అంటే పుట్టలో పాలు పోయండి, గోసేవ చెయ్యండి, పుట్టలో పాలు పోయండి. ఏవో ఒక 2 ప్రయత్నాలు చేసుకోండి. శుభ ఫలితాలు ఎటు శుభ ఫలితాలు వస్తున్నాయి. ఈ దుష్ట ఫలితాలు ఏవైతే ఉన్నాయి అని చెప్పుకుంటున్నామో అవి పూర్తిగా తగ్గిపోతాయి, చాలా వరకు తగ్గిపోతాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చెయ్యండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి రెమెడీస్లో ఏ కొన్నిటిని పాటించినా మీరు చాలా మనశ్శాంతితో ఉంటారు, చక్కటి అభివృద్ధి మార్గంలో ఉంటారని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి రాహుగ్రహ ప్రభావం, అనుకూలమైనటువంటి శుక్రాచార్యుల వారి ప్రభావం,
అనుకూలమైన రవి ప్రభావము, అలాగే బుధుని యొక్క ప్రభావము చాలా చాలా బాగున్నాయని చెప్పొచ్చు. ఉద్యోగ జీవితం బాగుంది, మంచి ఇంక్రిమెంట్లు ఉంటాయి, ఉన్నతి ఉంది, ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి, మీ ఆశయం నెరవేరుతుంది. మీరు ఇప్పటి వరకు ఉద్యోగ జీవితంలో ఏ రకంగా అయితే నేను పై స్థాయికి వెళ్ళాలి, నాకు ఒక ఇంక్రిమెంట్ పడాలి, నాకు ఒక మంచి ఇంప్రూవ్మెంట్ రావాలి, ఉన్నత స్థితి కావాలి అని సంకల్పం చేసుకుంటూ ఉన్నారో, ఆ కోరికలు, ఆ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అవన్నీ ఇప్పుడు నెరవేరేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఊహించని విధంగా ధనలాభం ఉంది. మరి మిగతా విషయాలలో, భార్యాభర్తల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. శుభకార్యాల విషయాలలో కూడా ఇంకా మీ కృషి చేస్తూ వెళ్ళాలి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల కోసం కొంచెం నిరీక్షించవలసినటువంటి కాలం ఉంది. సంతాన రీత్యా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పూర్తిగా వారి మీద సంతృప్తి భావనలు పెట్టుకోవద్దు. జరగని ఇంకా కొంచెం మార్పు రావాలి అని మీ మనసులో అనిపిస్తూ ఉంటుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా కించిత్ జాగ్రత్త వహించండి. అయితే పిత్రార్జితాలు బాగుంటాయి, శుభకార్యాల పరంపర బాగుంటుంది, పుణ్యక్షేత్ర సందర్శన బాగుంటుంది. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆనందింపజేసే అంశాలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వ్యాపార అంశాలలో పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడే సాహసించవద్దు. రాజకీయంగా అయితే లబ్ధి కలుగుతోంది. ఇంకా కొన్నాళ్ళు వేచి ఉండండి. గురువుగారు లాభస్థానంలోకి వచ్చే సమయం దగ్గరకు వస్తుంది. ఇంకా ఇంకా అనేక విధాల మంచి జరుగుతుంది. అప్పుడు పెట్టుబడులు పెట్టండి. ఒక 3 నెలల కాలం, 90 రోజులు వేచి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా లబ్ధి కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి వారికి అనుకోని అదృష్టం ప్రారంభమయ్యి ఉన్నది, అదే వెన్నాడుతూ ఉన్నది. అద్భుతమైనటువంటి గ్రహస్థితులు వీరికి ఉన్నాయి. అనేక విధాల లాభాలు వస్తున్నాయి, అనేక విధాల ఆనందం కలుగుతుంది, అనేక విధాల అభివృద్ధి ఉంది. ఇంకా ఇలాంటి పరిస్థితుల మధ్య ఇది బాగుంది, ఇది బాగుంది అని చెప్పవలసిన అవసరం లేదు. అన్ని రకాలుగానూ బాగుంది. ఒక పక్క శనిగారు బాగున్నారు, ఇంకో పక్క శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఇంకో పక్క గురువు గారు బాగున్నారు, ఇంకొక పక్క కుజ కేతువులు బాగున్నారు. ఇన్ని రకాలైనటువంటి గ్రహస్థితుల మధ్య ఇంకా ఇది బాగుంది, ఇది బాగాలేదు అని చెప్పుకోవాల్సిన పని లేదు. అన్నీ బాగున్నట్టే లెక్క. శనిగారు బాగున్నారు, గురువు గారు బాగున్నారంటే ఇంకా అసలు ఆలోచనే ఉంది. మీ ప్రయత్నం బాగుంటుంది, మీకు భగవంతుడు ఇచ్చే ఆశీస్సులు బాగుంటాయి, మీ సంకల్ప బలం బాగుంటుంది, మీరు వేసుకునే ప్రణాళికలు బాగుంటాయి. మీరు ఏ పని చేపట్టినా ప్రారంభించిన పని విజయంతో పూర్తవుతుంది. ధనము ఖర్చు తక్కువగా ఉంటుంది. 10 మంది సహాయ సహకారాలు ఉంటాయి. శుభకార్యాలు కుదురుతాయి. గృహంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఉత్తమమైన అవకాశాలు వస్తాయి. ఊహించని విధంగా ధనం వస్తుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, వ్యక్తిగత జీవితం బాగుంటుంది, వైవాహిక జీవితం బాగుంటుంది. ధనము వచ్చే విధంగా, ధన లబ్ధి కలగడానికి ఆదాయ మార్గాలు బాగున్నాయి. ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు అసలు ఇంకా ఆలోచించవలసిందే లేదు. ఓర్పుగా ఉండవలసిన అంశాలు ఏమిటి అంటే, మాతృవర్గ రీత్యా చిన్నపాటి ఓర్పు కలిగి ఉండండి, సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఇంకా అనేక రకాలుగా మీకు బాగుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మానసికోల్లాసం పెరిగే విధంగా ఆలోచనలు అన్నీ ఉంటాయి. అంటే ఒక స్ఫూర్తి కలుగుతుంది, ఒక జీవితాశయంగా రూపాంతరం చెందుతుంది. ఆ రూపాంతరం చెందిన జీవితాశయాన్ని అద్భుతమైన ప్రణాళికలతో సంయమనం చేసుకుని ప్రణాళికాబద్ధంగా ప్రారంభించుకొని పనులు విజయాన్ని తెచ్చుకుంటారు. ఇంత బృహత్తర కార్యం ఇప్పుడు మీ మీద ఉంటుంది, మీరు చేపడతారు, సక్సెస్ అవుతారు. ఇష్టదేవతారాధన చెయ్యండి. లలితా సహస్రనామ పారాయణ మటుకు విడవద్దు. దానివల్ల మీకు ఎన్ని అద్భుతమైనటువంటి యోగాలు పడతాయో చెప్పలేను. అంత బ్రహ్మాండమైన పనులు జరుగుతాయి. మీకు పాటించండి, అనుభూతి పొందండి, అభివృద్ధి పొందండి. శుభం. వృశ్చిక రాశి వారికి మకర రాశిలోని సంచారం చేస్తూ ఉన్నటువంటి చంద్రుని యొక్క గమనం బాగుంది అని చెప్పొచ్చు. మరి మిగతా గ్రహాల యొక్క ఉనికి ఇంకా ఏవీ కూడా అంత అనుకూలంగా లేని కారణం చేత మీరు నవగ్రహ స్తోత్ర పారాయణలనే చేసుకోండి, లేదా నవగ్రహ హోమం చేసుకోండి, లేదా నవధాన్యాలు దానం ఇవ్వండి, లేదా పుణ్యక్షేత్ర సందర్శన చెయ్యండి. ఏం పుణ్యక్షేత్రానికి వెళ్ళాలండి అంటే, సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క ఆలయాలు ఏవైనా పర్వాలేదు, మీకు దగ్గరలో ఉన్నట్టయితే ప్రతిరోజు వెళ్ళిరండి. ఇన్ని రోజులు అని నియమం పెట్టుకోండి. అన్ని రోజులు 21 రోజా, 41 రోజా, 11 రోజుల ఇట్లా నియమం పెట్టుకోండి. వీలైనంత వరకు ఎక్కువ రోజులు పెట్టుకోండి.
ప్రతిరోజు వెళ్ళి దర్శనం చేసుకురండి. వీలైతే ఆలయానికి సేవ చేయండి. మీ పేరుతో పూజ చేయించుకోండి. అలాగే అక్కడ ఏదైనా అన్నదానానికి అలాంటి వాటికి కూడా మీరు కొంత ధనాన్ని వెచ్చించండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. అర్ధాష్టమ రాహు సంచారం కానీ, పంచమ శని సంచారం కానీ, అష్టమ గురు సంచారం కానీ, దశమ కుజకేతువుల యొక్క సంచారం కానీ అంతగా లబ్ధి చెందని కారణం చేత ఈ చెప్పినటువంటి పరిహారాలన్నీ చేసుకుని మనశ్శాంతితో ఉండాలి అని చెప్పి భగవంతుడికి సంకల్పం చేసుకోండి. నిజమైన మనశ్శాంతి మీకు ఉంటుంది. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి రాహు గారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది. గురువు గారి స్థితి చాలా చాలా బాగుంది. ఇవి రెండూ కూడా మీకు ఆనందాన్ని ఇచ్చే అంశాలే. ఎందుకంటే రెండు పెద్ద గ్రహాలు ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నాయో, గోచారాన్ని నిర్దేశించేటటువంటి గ్రహాలు ఎక్కువ అంటే లాంగ్ స్టాండింగ్లో సంచారం చేస్తూ రాశిలో ఉండేటటువంటి గ్రహాలు కాబట్టి వీటి యొక్క ఫలితాలు కూడా అంత ఉత్తమంగా ఉంటాయి. అనుకోని విధంగా ధనము వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, రాజకీయ నాయకుల పరంగా లబ్ధి కలుగుతుంది, జీవిత భాగస్వామి వల్ల మరింత ఆనందం చేకూరుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, మనస్సంకల్పం పెరుగుతుంది, పెద్దలతో నిర్ణయించుకొని పెద్దలతో చర్చించుకొని ముఖ్యమైన పనులలో నిర్ణయాలు తీసుకుంటారు, వ్యాపారాలు బాగుంటాయి, వ్యవహారాలు బాగుంటాయి, కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి, మీరు ఏ పని చేసినా అది 10 మందికి ప్రయోజనకరంగా ఉంటుంది, అనేక విధాలా మీకు మానసికానందం పెరుగుతుంది, ధనము పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, అనేక ప్రాజెక్ట్స్ చేపడతారు, అంత చక్కటి తెలివితేటలు కూడా కనిపిస్తూ ఉంటాయి, పూర్వం కన్నా చాలా వేగవంతం అవుతాయి ఆలోచనలు. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియచెప్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి. కొత్త కొత్త వ్యాపారాలలో ధనము పెట్టడానికి ఒకసారి జన్మజాతకాన్ని కూడా పరిశీలించుకొని అడుగు ముందుకు వేయండి. సర్వత్రా శుభం. శుభం. మకర రాశి. మకర రాశి వారికి చాలా ఆనందంగా ఉండేటటువంటి కాలం అని చెప్పాలి. రాశిలోనే చంద్రుడు ఉన్నారు, తృతీయంలో శనిగారు ఉన్నారు, అలాగే షష్టంలో రవి గారు ఉన్నారు, పంచమంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా ఆనందించదగ్గ విషయాలుగా తెలియచెప్తూ ఉన్నాను. మరి అననుకూలతలు కూడా ఉన్నాయి కదా అంటే, రెండు పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు కలుగుతూ ఉన్నప్పటికీ రాశిలో ఉన్నటువంటి చంద్రుడు మనోబలాన్ని పెంచుతాడు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారు మీ సంకల్ప బలాన్ని పెంచుతారు. అంటే ఒక ఆలోచన వస్తుంది, ఆలోచన దృఢమవుతుంది, ఆ ఆలోచన ప్రణాళికాబద్ధంగా తయారవుతుంది, ఆ సంకల్పం నెరవేరుతుంది, ఆ ప్రయత్నం నెరవేరుతుంది, ఆ కోరిక నెరవేరుతుంది. సత్సంకల్పాలు చెయ్యాలి. అందుకని ఇవన్నీ కూడా మీకు ఆనందించదగ్గ విషయాలుగా తెలియచెప్తూ ఉన్నాను. గురుబలం లేదు, రాహుబలం లేదు, కేతు బలం లేదు, కుజుడి బలం లేదు, మరి ప్రధాన గ్రహాల బలం అయితే లేదు. కానీ ఈ గ్రహాలు, ఈ శుక్రాచార్యుల వారు కానీ, రవి గారు కానీ, శని కానీ, చంద్రుడు కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్న కారణం చేత మీ మానసికోల్లాసం వృద్ధి చెందుతోంది. యోగా చెయ్యండి, నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు మీ జీవితంలో మీకు మంచి అభివృద్ధి కలిగించే అంశాలని చెప్పచ్చు. వ్యాపారం బాగుంది, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే జీవనాధారానికి సంబంధించి ఇంకా వేరే ఏదన్నా ఇంకొక మార్గం కూడా కుదురుతుందేమో అంటే 2-3 విధాలుగా జీవనాదాయం పెరిగే విధంగా అతి త్వరలోనే మీకు ఆ స్థితి లభించబోతోంది. కాబట్టి ప్రయత్నం చెయ్యండి. ఏదైనా కుదిరింది అంటే అవకాశాలు అంత వెంటనే వస్తాయని చెప్పడానికి రాదు. ఒక 2 నెలలు ఆగండి చెప్తాం, 3 నెలలు ఆగండి చెప్తాం, ఒక నెల ఆగండి చెప్తాం అనేవాళ్ళు కూడా ఉంటారు కదా. అలా కూడా మీకు ఇంకొక ఆదాయం పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇది గుర్తుపెట్టుకొని ప్రయత్నం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక చెప్పిన పరిహారాలు చేసుకుని మరింత మానసికమైన శాంతితోనూ అభివృద్ధితోనూ ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి పరస్పర విరుద్ధమైనటువంటి భావాల ఫలితాలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి. అయితే గురుబలం చాలా బాగుంది కాబట్టి మీరు తట్టుకోగలిగేటటువంటి ధైర్యం ఉంటుంది. మంచి పనులు, మంచి ఫలితాలు అంటే
ఎవరైనా ఆనందిస్తారు. దానికి మనం ఏమీ చేయనవసరం లేదు. కానీ రాశిలో ఉన్న రాహువు గాని, సప్తమంలో ఉన్న కుజకేతువులు గాని, ద్వితీయంలో ఉన్నటువంటి శనిగారు గాని కొంత ఇబ్బందికి లోనయ్యేటట్టే చేస్తున్నారు. పరిస్థితులు అలాగే ఉంటాయి. వీటన్నిటికీ తోడుగా వ్యయస్థానంలో మకర రాశిలో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత దుఃఖం ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. మీరు ఏ పూజ పునస్కారం చేసుకున్నా పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క ఆశీస్సులు మీకు అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. దుర్గ పూజ చెయ్యండి, అలాగే శివారాధన చెయ్యండి, శివుడికి అభిషేకం చెయ్యండి, శనిగారికి తైలాభిషేకం చేసుకోండి. మీకు అనేక విధాల మనశ్శాంతి పెరుగుతుంది. ఏ ఒక్కటి చేసినా చాలు. పూర్వజన్మలో మీరు చేసుకున్నటువంటి అదృష్టం ఏదైతే ఉందో అది ఇప్పుడు మిమ్మల్ని చాలా శుభకరంగా ఉండేటట్టుగా చేస్తుంది. మీరు చేపట్టిన చాలా పనులలో అభివృద్ధి కలిగేటట్టుగా చేస్తుంది. సన్మాన సత్కారాలు అందుకునేటట్టుగా చేస్తుంది. సంతానం పట్ల చాలా సంతృప్తి కలుగుతుంది. సంతానం చాలా అభివృద్ధిలోకి వస్తారు. అలాగే రుణభారాలు ఏమన్నా ఉంటే తగ్గిపోతాయి. అధిక రుణాలు కావాలంటే దొరుకుతాయి. మాతృవర్గ రీత్యా మీకు అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు అందుతాయి. ఇవన్నీ కూడా మీ మానసిక ఆనందాన్ని పెంపొందింపజేసేవిగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ చెప్పినటువంటి పరిహారాలు మటుకు తప్పనిసరిగా పాటించండి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కించిత్ జాగ్రత్త వహించండి. దూర ప్రాంతాల విషయంలో కించిత్ జాగ్రత్త వహించండి. ఇవి చెప్పదగినటువంటి సూచనలుగా తెలియచేస్తూ, ఏదైనా కోర్టు కేసులు కానీ పెద్ద మనుషుల పంచాయతీలు కానీ ఉన్నట్లయితే వీలైనంత వరకు వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి చంద్రుని యొక్క స్థితి చాలా బాగుంది. లాభస్థానంలో చంద్ర సంచారం జరుగుతోంది. అలాగే షష్ఠ స్థానంలో కుజకేతువుల యొక్క సంచారం జరుగుతోంది. ధనానికి సంబంధించిన లబ్ధి వీరికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. చాలా రోజులుగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. దశమము లేదా ఏకాదశము, ఈ రెండు రాసులు చాలా బాగుంటున్నాయి. స్థానాలు చాలా బాగుంటున్నాయి. అలాగే షష్టం బాగుంటుంది. అంటే ధనానికి వచ్చిన ఇబ్బంది లేదు. ఏదో రూపకంగా ధనం యొక్క లబ్ధి కలుగుతోంది మీనరాశి వారికి. కానీ రాశిలో ఉన్నటువంటి శనిగారు కానీ, వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహువు కానీ, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు అంటే అర్ధాష్టమ గురువు కానీ అంతగా శుభకరమైన ఫలితాలు ఇవ్వకపోవడం చేత, అంటే గురుబలము లేదు, శనిగారి బలము లేక దుష్ట ఫలితం ఉంటూ ఉండడం వల్ల కొన్ని రకాలైనటువంటి ఓర్పు కలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఓర్పు కలిగి ఉండాలి. మీనరాశి వారు ధైర్యంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి, మానసికమైనటువంటి బలాన్ని కలిగి ఉండండి. పెద్దలని సేవించండి, గురువుల్ని సేవించండి, ఆశ్రమాలకు వెళ్ళండి, ఏదైనా మీకు తోచిన సేవ చేయండి, ఆలయాలలో అయినా చేయండి. అలాగే ఆస్తి తగాదాల విషయంలో జాగ్రత్తలు కలిగి ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారం విషయంలో ఇంకా అంతగా అనుకూలత లేదు. జీవిత భాగస్వామి కానీ, వ్యాపార భాగస్వామి కానీ ఎవరైనా సరే మీరు జాగ్రత్తలతో ఉండండి. అనుకూలత పొందడానికి ఓర్పే శరణ్యం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీకు మానసికమైనటువంటి బలం కలుగుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఇష్టదేవతారాధన కూడా చేయండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.